మీ ఎప్పుడు పప్పుచారు కాసినా సరే పైన ఉల్లిపాయలానే వేస్తారో, బట్ ఇలా హోటల్లో చూడటం అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. అందరికి నమస్కారం. డే ఇన్ మై లైఫ్. హైదరాబాద్ కుక్కట్పల్లిలో ఉన్నా సరే పల్లె విందు రెస్టారెంట్ కి అయితే వచ్చానండి. ఫాలోవర్ ఒకరైతే ఇక్కడ ఫుడ్ సర్వీస్ చేశారు తినమని చెప్పి. పేరుకి తగ్గని ఇక్కడ అంబియన్స్ కూడా చాలా బాగుంది. చిన్న ప్లేస్ లో ఒక పల్లెటూరు వాతావరణం అయితే క్రియేట్ చేశారు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ కావిడి పెట్టి అయితే చూశాను. ఆ రోజుల్లో పెళ్లిళ్ళప్పుడు ఏంటంటే ఈ పెట్టులో ఏంటంటే పెళ్లి సామాన్ని పెట్టుకుని అయితే తీసుకెళ్తారంటండి. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. అలాగే ఇక్కడ కోసం కూడా చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. నాకు చూడగానే చాలా బాగా అనిపించింది. మీరు కూడా వెళ్తే ఒకసారి చూడండి. దగ్గర ప్రయాణం అయితే ఒక ఫుడ్ ఫెస్టివల్ అయితే జరుగుతుందండి. తెనాలలో ఉన్న ఫేమస్ ఫుడ్ అన్ని కూడా ఇప్పుడైతే 1 month ఎంత ఉంటుందండి ఫెస్టివల్. వీళ్ళ దగ్గర మెయిన్ ఫేమస్ ఏంటంటే ఈ రైస్ అనమాట, పొడి రైస్. ఫస్ట్ టైం చూస్తున్నాను కొబ్బరి పొడి రైస్ అంటండి. ఇంక ఈ లోపల బఫెట్ అయితే తీసుకున్నాను అనమాట. ఇటుగా ఫస్ట్ ప్లేట్ అయితే తీసుకున్నాను. లోపల ఈ హోటల్ ఓనర్ గారు కూడా నన్ను అయితే కలిసారనమాట. ఇదైతే పక్కా ట్రై చేయమని చెప్పి ఆయన చేతులతో ఆయన అయితే కొట్టేస్తున్నారు. అయితే స్టార్టింగ్ వెజ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట అండి. అన్ని వెజ్ ఐటమ్స్ మెయిన్ ఇదైతే ఖచ్చితంగా ట్రై చేయాలి. పునుగు విత్ నిమ్మ పచ్చడి అనమాట. నేనైతే తినబోద్దామండి. ఆయన అయితే చెప్పారని తిన్నాను అనమాట. చాలా బాగుంది టేస్ట్. ఈ లోపల పొల్లు టేస్ట్ చేస్తున్నారు. ఫస్ట్ పులిహార అనమాట. ఇంక నెక్స్ట్ ఈ రైస్ ఏంటంటే ఇది ఫ్రైడ్ రైస్ చేసినట్టు చేస్తున్నారు. చాలా బాగుంది. పొడి రైస్ కూడా ట్రై చేయండి. చాలా పెట్టిన గుత్తి వంకాయ ఇది ఏదో ఆపలా ఉంది అనమాట. మంచి మెత్తగా భలే ఉంది. మన సైడ్ దొరికితే ఆపాలి ఆ టైప్ టేస్ట్ అయితే ఉంది. ఇంక నెక్స్ట్ నాన్ వెజ్ ఐటమ్స్ అయితే తీసుకున్నాను. కొబ్బరి రైస్ విత్ చికెన్ ఫ్రై అయితే చాలా చితకొట్టిందని చెప్పొచ్చు. ఇంక నెక్స్ట్ ఫ్రాన్స్ బిర్యానీ విత్ మటన్ కర్రీ అనమాట. ఇప్పుడైతే మనకి ఎక్కడ కూడా పేరు పెట్టేలా అయితే లేదండి. చాలా బాగా అనిపించింది నాకు. మాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు, వాళ్ళు కూడా. నెక్స్ట్ ఇది ఫిష్ అనమాట. థమ్స్అప్ అయితే లేదు, ఈ షాడో ఉంది అనమాట. దీని చూస్తున్నాను. నెక్స్ట్ నాకు మెయిన్ గా పర్సనల్ గా నచ్చింది ఏంటంటే గుడ్డి ఈగురు. చాలా బాగుంది టేస్ట్. సేమ్ మన ఇంట్లో చూసినట్టు అనిపించింది. ఇంక ఫైనల్ లాస్ట్ లో పప్పుచారు అనమాట. ఇంక దీంట్లో ఈ ఉల్లిపాయలు చూసేది నేను ఫిదా అయిపోయాను అనమాట. నాకు ఎంత ఇష్టం, అందుకే మొత్తం అందులో నేను నేనేసేసుకున్నాను. నాకైతే చాలా ఇష్టం అనమాట అండి. ఫైనల్లీ ఈ హోటల్ ఓనర్ గారి గురించి కూడా చెప్పాలి. మేనేజ్మెంట్ నుంచి ఓనర్ దాకా ఎదిగారు. హైదరాబాద్ లో 2-3 బ్రాంచ్లు కూడా ఉన్నాయి వీళ్ళకి. మీరు ఎవరైనా సరే పల్లె విందులో ఫుడ్ టేస్ట్ చేస్తుంటారో కామెంట్ చేయండి. రివ్యూ నా అభిప్రాయం కాదు, అందరి అభిప్రాయం కూడా తెలియడం మంచిది. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మళ్ళీ రేపు పొద్దున్న వ్లాగ్ లో అయితే కలుద్దాం.